ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు. అందరు బాగున్నారా అండి? మీరందరూ బాగున్నారని మేము విశ్వసిస్తున్నాం. ప్రతిదినం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో దేవుని వాక్యం వినడానికి మనమందరం మన హృదయాలను సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీ సంఘ కాపరి పాస్టర్ జి విజయ్ కుమార్ గారు ఈ సమయంలో మనకు వాక్య సందేశాన్ని అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా ఏకీభవించి దేవుని దీవెనలు పొందుదాం. నిన్న సాయంత్రం చెబుతున్నారు వీళ్ళు రెడ్డిపాలెం నుంచి, పాస్టర్ గారండి మా అబ్బాయి రోజు హెల్మెట్ పెట్టుకొని వెళ్ళేవాడు కాదు, కానీ మొన్న ఎందుకనో హెల్మెట్ పెట్టుకొని వేరే ఊరికి వెళ్ళారు. వచ్చేటప్పుడు వారు తిరిగి వస్తుంటే కుక్క రోడ్డుకి అడ్డంగా వచ్చేసిందంట. బండికి ఆ కుక్క తగలటం వలన అది ఏమైందంటే ఆ కుక్క తగలటం వలన బండి పడిపోయింది. తలకి హెల్మెట్ ఉండటం వలన తలకు గాయం కాలేదు. దేవునికి మహిమ కలుగును గాక. రక్షణ లేకపోతే తలకు ప్రమాదం. చేతికి గాయమైనా కాలుకు గాయమైనా మరలా వెంటనే సెట్ అయింది, కానీ తలకు గాయమైతే మన ఒక కుర్రాడు బండి మీద వెళ్తా యాక్సిడెంట్ పడిపోతే తలలో బ్లడ్ క్లాట్ అయిపోయిందండి. వారు ఫోన్ చేశారు, పొద్దున్నే 6 ముందు ఫోన్ చేశారు, పాస్టర్ గారండి నిన్న సాయంత్రం మా మనవడు బండి మీద వెళ్తున్నాడు, ఆ బండి మీద వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ అయింది, పడిపోయాడు. ఆ బండి మీద ఉన్న ముగ్గురులో ఈ అబ్బాయికి తలకి బాగా గాయమైంది, మిగతా వాళ్ళకి అంత గాయాలు కాలేదు. వీళ్ళు లేపుతుంటే లేవట్లేదు, అన్కాన్షియస్, స్పృహ లేదు. మిగతా వాళ్ళు పరారు. వీడేమైపోయాడు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చూసి 108కి ఫోన్ చేస్తే ఆ వెహికల్ వచ్చి తీసుకెళ్లారు. హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. గవర్నమెంట్ హాస్పిటల్లో చూసి ఈ పిల్లవాడి దగ్గర ఉన్న ఫోన్ చూసి ఆ నంబర్ల ప్రకారంగా ఫోన్ చేసి ఈ ఫోన్ ఎవరిదో, అతనికి యాక్సిడెంట్ అయిందయ్యా అంటే వచ్చారు. డాక్టర్ గారు స్కాన్ చేయాలి, తలకి కాన్షియన్స్లో లేడు. స్కాన్ చేశారు, తలలో రక్తం గడ్డగట్టింది. వాళ్ళు చెప్పారు ఈ గడ్డగట్టింది కరిగిపోతేనే ఇతను నార్మల్గా రాగలడు, అది కరగకపోతే మనం నార్మల్గా వచ్చే అవకాశము లేదు. కండిషన్ సీరియస్. ఆ తల్లి అప్పటికే ఆ బిడ్డ తండ్రి చనిపోయాడు, సంవత్సరం అవుతుంది సుమారు. తండ్రి చనిపోయాడు, తల్లి నాయనమ్మ కన్నీరు గారుస్తున్నారు. పాస్టర్ గారు ప్రార్థన చేయండి. ఉపవాస ప్రార్థనలో మనం చివరి వారంలో ఉన్నాం. చివరి వారంలో అందరూ కూడా ప్రార్థన చేశాం. దేవుడు కృప చూపించి నిన్న సాయంత్రం ఆ బిడ్డ ఆరోగ్యంగా తన లగేజ్ తీసుకుని ఇంటికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలా వద్దా? ఏమండి, పెట్టుకోవాలా వద్దా? హెల్మెట్ పెట్టుకోవాలి. బండి మీద 3 ఎక్కాలా, 4 ఎక్కాలా, 2 ఎక్కాలా? ఏమండి, ఆడపిల్లలు కూడా 3 ఎక్కుతున్నారు. వీళ్ళకేమి వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. మరి బండి మీద 3 ఎక్కుతున్నారు. వాళ్ళు ఎక్కితే లేదు, మేము ఎక్కితే వచ్చిందా? ఎవరు పడితే వాళ్ళకే బాధ. ట్రాఫిక్ రూల్స్ అందరూ పాటించాలి. హెల్మెట్ లేకుండా ప్రయాణం ఎంత ప్రమాదకరమో, రక్షణ లేకుండా మందిరంలో కొనసాగటం అంతకంటే ఎక్కువ ప్రమాదము. బాప్తిసం పొందకుండా మందిరంలో అందరితో ఏకీపించి కూర్చోవటం, వాక్యం వినటము, మనకు సిద్ధపాటు కావాలని తెలిసినా కానీ తీసుకోకపోవటం, బాప్తిసం అనేది చాలా ప్రమాదకరం. ఏ రోజు బండి పడితే తెలుసా? బండి ఏ రోజు పడితే తెలుసా? తెలీదు. అలాగనే ఏ రోజు నీకేం సంభవించిందో తెలియదు. ప్రభు ఎప్పుడు వస్తారో తెలియదు. మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. ఈరోజు సిద్ధపాటు కలిగి ఉండాలి. యుద్ధ సన్నద్ధులై ఉండాలి. నేను ప్రార్థన చేస్తూ ఉంటా. మోషే ఏమంటున్నాడండి, కొండ మీద నేను ప్రార్థన చేస్తూ ఉంటాను, మీరు యెహోషువ మన వారిని తీసుకొని నువ్వు యుద్ధానికి వెళ్ళు. ఆయనేమో ప్రార్థన చేస్తున్నాడు, యెహోషువ ఏం చేస్తున్నాడండి, యుద్ధం చేస్తున్నాడు. ఏది కష్టమైంది? వింటున్నారా? ప్రార్థన చేయడం కష్టమా, యుద్ధం చేయడం కష్టమా? సరే, యుద్ధం చేయడం కష్టం అనుకుంటే ఈయన చేతులెత్తి ప్రార్థన చేస్తాడంట. మామూలు ప్రార్థన ఆయన చేతులెత్తి ప్రభువా ప్రభువా 2 చేతులెత్తి ప్రార్థన చేస్తాడంట. ఏ చేతులెత్తి ఇట్లా ప్రార్థన చేస్తుంటే ఈ చెయ్యంట బరువెక్కిపోయి ఇలా చెయ్యి పైకెత్తిన ఆయన నిదానంగా చెయ్యి దించేస్తున్నాడు. ముద్దుబారిపోతుంది, నిలబెట్టలేకపోతుంది చెయ్యి. ఎప్పుడైతే చేతులెత్తి ప్రార్థన చేశాడో ఇశ్రాయేలు గెలిచారు. ఈ చేతులు బరువెక్కి మొద్దుబారిపోయి నిలబెట్టలేక చేతులు దించాడు.
అప్పుడు ఎవరు గెలుస్తున్నారంట? శత్రువులు గెలుస్తున్నారు, ఇశ్రాయేలీయులు ఓడిపోతున్నారు. ఇప్పుడు చేయెత్తాలు దించాలా? మరి చేయెత్తాలంటే చెయ్యి లేకట్లేదయ్యా ఎంతసేపు? అసలు ఆరాధన 10 నిమిషాలు కూడా చేయకపోతే నిలబడిన వాళ్ళు టపా టపా కూర్చుంటున్నారు. మీ అందరూ టెస్టింగ్కి వెళ్ళండి దయచేసి, దేవునికి స్తోత్రం. చెకప్ చేయించుకోండి. మీకేదో సంథింగ్ ప్రాబ్లం అనమాట. మీకు కాల్షియం తక్కువగా ఉందో, ఐరన్ తక్కువగా ఉందో, లేకపోతే మాంసం తక్కువగా ఉందో, లేకపోతే ఇంకేం తక్కువగా ఉందో అదంతా కూడాను, బి కాంప్లెక్స్ తక్కువగా ఉంటే, ప్రోటీన్స్ తక్కువగా ఉంటే అవన్నీ రీఫిల్ చేయాలి. మోషే చేతులెత్తి సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు పొద్దున్న సాయంత్రం దాకా ఎవరైనా ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారా? స్తోత్రం చెప్పండి. పాస్టర్ గారండి, నా జీవితంలో ఒక్కరోజు నేను ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు నేను కూర్చొని ప్రార్థన చేశానన్న వాళ్ళు చేతులెత్తి స్తోత్రం చెబుతారా? ఉన్నారా ఎవరైనా? చేతులెత్తి కాదు, మామూలు కూర్చొని చేశారా? ఒక గదిలో కూర్చొని చేశారా? ఒక మందిరంలో కూర్చొని చేశారా? మన జీసస్ క్రాస్ ప్రేయర్ టవర్లో 72 గంటలు వరుసగా ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. వచ్చేవాళ్ళు వస్తున్నారు, చేసేవాళ్ళు చేస్తున్నారు, పోయేవాళ్ళు పోతున్నారు. 72 గంటలు వరుసగా చేశారు. ఎవరి కోసం? దేశం కోసం, దేశ రక్షణ కోసం. మోషే చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు, కానీ చేతులు నిలబెట్టలేకపోతున్నాడు. ఇప్పుడు మోషే దగ్గరికి ఒక ప్రక్కన అహరోను వచ్చి చేయబట్టుకున్నాడు, ఇంకో ప్రక్కన హూరు వచ్చి చేయబట్టుకున్నాడు. ఇప్పుడు ఆ ఇద్దరు చేతులు పట్టుకోగానే ఈయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అహరోను చేపట్టుకున్నాడు, హూరు చేపట్టుకున్నాడు, ఇద్దరు మోషే ప్రార్థన చేస్తున్నాడు. యెహోషువ యుద్ధంలో ఉండి సైన్యాన్ని నడిపిస్తూ ఉన్నాడు. ఈయన ప్రార్థన చేసినంత వరకు కూడా యుద్ధంలో దేవుడు విజయం ఇచ్చి ఇశ్రాయేలును ఆశీర్వదించాడు. దేవునికి మహిమ కలుగును గాక. యెహోషువ జీవితంలో మొట్టమొదటి అనుభవం ఏంటంటే అతను పరిచారకుడు. రెండవ అనుభవం ఏంటంటే అతను యుద్ధ సన్నద్ధుడైనటువంటి సైన్య అధ్యక్షుడిగా అతడు పనిచేశాడు. పరాక్రమ బలముతో దేవుని మీద ఆనుకొని యుద్ధంలో విజయాన్ని ఇశ్రాయేలుకి అందించాడు. ఇశ్రాయేలులకు మోషే చనిపోయిన తర్వాత వారు వెళ్ళినప్పుడు చుట్టుప్రక్కల చాలామంది శత్రువులు వచ్చారండి. ఇశ్రాయేలీలను యుద్ధానికి నడిపించినటువంటి యెహోషువ ఎంతమందిని జయించాడు అంటే, ఇక్కడ లేఖన భాగంలో మీరు చదివితే యెహోషువ గ్రంథం 12వ అధ్యాయం 8వ వచనం, మన్యములోను లోయలోను షెఫేల ప్రదేశంలోను చర్యల ప్రదేశంలోను అరణ్యములోను దక్షిణ దేశంలోను ఉండిన హిత్తీయులు, అమోరీలు, కనానీయులు, పెరిజ్జీలు, హివ్వీలు, యెబూసీయులను వారి రాజులను ఇశ్రాయేలీయులు పట్టుకొనిరి. వారెవరనగా ఎరికో రాజు, బేతేలున హాయి రాజు, యెరూషలేం రాజు, హెబ్రోన్ రాజు, యర్మూత్ రాజు, లాకీష్ రాజు, ఎగ్లోన్ రాజు, గెజెర్ రాజు, దెబీర్ రాజు. ఇలాగ అందరూ చివర ఏమని రాయబడింది? ఆ రాజులందరి సంఖ్య 31. 31 మంది రాజులను పట్టుకున్నారంట. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి మహిమ చెల్లిద్దామా? ఇంకా గట్టిగా 31 మంది రాజ్యాలపైన విజయం ఇచ్చిన దేవునికి మహిమ కలుగును గాక. ఎవరికైనా 31 సమస్యలు ఉన్నాయా? ఎవరికైనా 31 సమస్యలు ఉన్నాయా? వాటన్నిటిపైన ప్రభు విజయం దయచేయను గాక. ఆమేన్. ఇప్పుడు మోషే నాయకత్వంలో ఇటువంటి అద్భుతమైనటువంటి విజయాన్ని పొందిన తర్వాత యెహోషువ సడన్గా వార్త విన్నాడు. ఏంటంటే మోషే చనిపోయాడు. మోషే చనిపోయాడు. ఇప్పుడు ఏం చేయాలి? కృంగిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు, దిగుల్లో ఉన్నాడు, దుఃఖంలో ఉన్నాడు, వేదనలో ఉన్నాడు. దేవుడే నేరుగా యెహోషువతో మాట్లాడుతున్నాడు. ఇందా మనం చదువుకున్నాం కదా, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 1 నుంచి దేవుడు అంటున్నాడు యెహోషువని, నీవు లెమ్ము. దేవునికి స్తోత్రం. ఏ స్థితిలో ఉన్నావో, దిగుల్లో ఉన్నావా లే, దుఃఖంలో ఉన్నావా లే, సమస్యల్లో ఉన్నారా లే, కష్టంలో ఉన్నారా లే, కన్నీళ్ళలో ఉన్నారా లే, కృంగిపోయి ఉన్నారా లే. ఏమంటున్నాడు ఆయన? లెమ్ము. యెహోషువ లెమ్ము, లెమ్ము. నువ్వు పడిపోయిన స్థితిలో నుంచి లెమ్ము, కృంగిపోయిన స్థితిలో నుంచి లెమ్ము. కొన్నిసార్లు మనం భయంలో పడిపోతాం. ఏమి లేదు కానీ భయం వచ్చింది. ఏమండి? ఏమి లేదు కానీ భయం వచ్చేది. మొన్నటిదాకా స్టూడెంట్స్, పాస్టర్ గారండి 10th క్లాస్ ఎగ్జామ్స్కి వెళ్తున్నాను, ప్రార్థన చేయండి. ప్రార్థన చేసాము, వెళ్ళారు, ఎగ్జామ్స్ రాసి వచ్చారు, రిజల్ట్స్ రాబోతున్నాయి, వారి కోసం ప్రార్థన చేద్దాం, దేవుడు మంచి మార్కులు దయచేయను గాక. ఇప్పుడు ఏమంటున్నారంటే స్టూడెంట్స్, పాస్టర్ గారండి 9th క్లాస్ నుండి 10th క్లాస్కి వెళ్తున్నాము, కొంచెం టెన్షన్గా ఉంది. 10th క్లాస్కి వెళ్తుంటే ఎలా ఉంది? కొంచెం టెన్షన్గా ఉంది, ప్రార్థన చేయండి. టెన్షన్ 10th క్లాస్కి ఏమొస్తుందంటండి?
టెన్షన్ వస్తుందంట. అంటే అసలు ఇప్పుడు బిగించటమే కదా, అడుగు పెట్టడమే కదా 10th క్లాస్లోనికి. అప్పుడే ఎందుకు టెన్షను అంటే ఏందో 10th పేరు చెబితేనే టెన్షన్ వస్తుందండి, భయం. ఎగ్జామ్స్ దాకా బాగా చదువుతారు స్టూడెంట్స్, ఎగ్జామ్స్ దగ్గర రాగానే ఏమొచ్చింది? టెన్షన్ వస్తాం, భయం. రేపు చక్కగా రాస్తారు, మంచి మార్కులు వస్తాయి, అయినా కానీ కొంచెం ఏమొచ్చింది ఏంటండి? భయం. కరోనాలో కొంతమంది చనిపోయారు. దేనివల్ల చనిపోయారు? ఇన్ఫెక్షన్ ఎక్కువ లేదు కానీ హార్ట్ ప్రాబ్లం వచ్చేసింది. ఎందుకు వచ్చింది అంటే ఇగో టెన్షన్. ప్రేమైన దేవుని బిడ్డలారా గమనించండి, భయములో పడిపోయిన ఉన్నామేమో, దిగుల్లో ఉన్నామేమో, డిప్రెషన్లో ఉన్నామేమో. నాకు ఈ అనారోగ్యం తగ్గిదో తగ్గదో, ఈ అప్పుల భారం అంతా కూడా పోయిద్దో పోదో, ఈ సమస్యలన్నీ ఒడ్డెక్కుతాయో ఎక్కవో, మా బ్రతుకు మా కుటుంబం మారిద్దో మారదో, మా ఆయన మారతాడో మారడో. ఏమండి, చాలా భయాలు, టెన్షన్లు. మనము కృంగిపోయిన స్థితిలో ఉంటే మందిరానికి ఏం వెళ్దాంలే ఇంకా అని కొంతమంది మానుకునే పరిస్థితుల్లో కూడా ఉన్నారు. దేవుడు అంటున్నాడు, లెమ్ము, దేవునికి మహిమ కలుగును గాక, లెమ్ము తేజరిల్లుము నీకు. ఈ పాట అందరికి వచ్చా? ఈ పాట తెలుసా అండి? ఈ పాట తెలుసా? ఓల్డ్ అండ్ మోడర్న్ 2 స్టైల్స్ ఉన్నాయి కదా. లెమ్ము తేజరము, లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చి ఉన్న, దేవునికి మహిమ కలుగును గాక. భయంలో ఉన్నటువంటి యెహోషువను దేవుడు ధైర్యపరిచాడు. మోషేకు తోడుగా ఉన్నట్లుగా నీకును నేను తోడుగా ఉంటా. దేవునికి మహిమ కలుగును గాక. అదే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యెహోషువకు తోడుగా ఉన్నట్లే నేను మీకును తోడుగా ఉంటాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు చెప్పిన ఏ మాట అయినా అది నిరర్థకం అవుతుందా? కాదు. నేను మోషేకు తోడుగా ఉండి ఎటువంటి కార్యాలు జరిగించానో, యెహోషువ నీకు కూడా నేను తోడుగా ఉండి నీ ద్వారా కూడా ఇటువంటి కార్యాలు జరిగిస్తే ఇదిగో నీకు నేను తోడుగా ఉన్నానని వీరందరూ ఎరుగునట్లుగా నిన్ను నేను గొప్ప చేయ మొదలు పెట్టేదను. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పటిదాకా యెహోషువ ఎవరయ్యా అంటే ఇశ్రాయేలు అందరూ ఏమనుకునేవాడంటే యెహోషువ ఆయన ఎవరయ్యా అంటే నూను కుమారుడైనటువంటి యెహోషువ మోషే దగ్గర పరిచారకుడు. కానీ ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఇప్పుడు నేను ప్రమోషన్ ఇస్తున్నాను. పరిచారకుడు స్థితిలో నుండి ఇశ్రాయేలు నాయకుడిగా నేను నిన్ను ప్రమోట్ చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ సంవత్సరం 10th క్లాస్లో ఉన్న పిల్లలు రేపు నెక్స్ట్ స్కూల్స్ రీఓపెన్ అవ్వగానే ఏ క్లాస్కి వెళ్ళిపోతున్నారు? నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ అయిపోతున్నారు. ఇంటర్మీడియట్ వెళ్ళిపోతున్నారు. ఫస్ట్ ఇయర్లో ఉన్నవారు ఎట్లా ఉన్నవారు నెక్స్ట్ ప్రమోషన్ వారు వెళ్ళబోతున్నారు. అలాగని మనం ఉద్యోగంలో చేరితే ఒక పోస్టులో జాయిన్ అయితే దేవుడు ఏం చేస్తాడు? ఆ పోస్టులో నుండి మనకి పైకి ప్రమోషను దేవుడు దయచేయును గాక. ఆమేన్. చాలామందికి నేను ప్రార్థన చేసినప్పుడు, ప్రభువా ఈ ఉద్యోగం ఇచ్చినందుకు వందనాలు, అలాగే నెక్స్ట్ ప్రమోషన్ మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటాను. నీ ఉన్న స్థితిలో నేను ఉంచే దేవుడు కాదు, కానీ నీవు నమ్మిన దేవుడు, నీవు ఆరాధిస్తున్న దేవుడు, నీవు పూజిస్తున్న దేవుడు, నీవు సేవిస్తున్న దేవుడు నిన్ను అదే స్థితిలో ఉండమని చెప్పట్లేదు, కానీ నిన్ను పైకి లేవనెత్తే దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. దేవునికి స్తోత్రం. ఈ వాక్యమే వాగ్దానమై మన జీవితాలను మలుపు తిప్పును గాక. మీరు వాక్యం చదువుతుండగానే ఆ వాక్యం ద్వారా దేవుడి మీతో మాట్లాడును గాక. వాక్యం వింటుండగానే ఆ వాక్యం ద్వారా దేవుడి మీతో మాట్లాడును గాక. ఆమేన్. ఆ వాక్యము వారి జీవితంలో వాగ్దానము నెరవేర్చబడింది. యెహోషువ లే, ఈ స్థితిలో నీ ఉన్న స్థితిలోంచి దేవుడు నిన్ను లేవనెత్తును గాక, ఉన్నతమైన స్థితికి నడిపించును గాక. ఉన్న స్థితి నుండి చెప్తారా మీరు అందరూ నాతో ఒక మాట చెప్తారా? దేవుడు నన్ను ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి, ఎవరు చెబుతారో వాళ్ళకి ఈ ఆశీర్వాదం. దేవుడు నన్ను ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి నడిపించునుగాక. ఉన్న స్థితి నుండి నన్ను గొప్ప చేయ మొదలుపెట్టునుగాక. యెహోషువ జీవితంలో నెరవేర్చిన వాగ్దానమే మన జీవితంలో కూడా ప్రభు నెరవేర్చునుగాక. నమ్మిన వారు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు యెహోషువ ఇశ్రాయేలు నడిపించమని దేవుడు సెలవిచ్చిన ప్రకారంగా దేవుడు మాట్లాడిన రీతిగా యెహోషువ నడిపించడం ప్రారంభించాడు. యొర్దాను నది దగ్గరకు వచ్చారు. యొర్దాను నది దగ్గర రాగానే
ఇప్పుడు నది ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. ఏమండి, ఇప్పుడు రేపు జూన్ నెల రాగానే, జూలై రాగానే, ఆగస్టు రాగానే, వర్షాకాలం రాగానే నదులు పొర్లి పారుతూ ఉంటాయి కదా, డ్యాములు నిండుతూ ఉంటాయి, గేట్లు ఎత్తేస్తూ ఉంటారు వర్షాలు బాగా పడితే. అటువంటి పరిస్థితుల్లో యొర్దాను నది గట్ల మీదుగా పొర్లి పారే టైం అంట. ఇప్పుడు దాన్ని దాటాలి. యొర్దాను నది అంటే ఆ రోజుల్లో చాలా పెద్ద నది. కృష్ణానది తెలుసా? ఎంతమంది చూశారు కృష్ణానది? చూసిన వారి చేతులు స్తోత్రం చెప్పండి. బెజవాడలో కానీ ఇంకెక్కడ ఏ ఊర్లోనే సరే, ఓకేనా? మరి అంత నది దాటాలంటే ఆ కృష్ణానది కూడా చూడడం వారు ఉన్నారా? మీకు అక్కడే బాప్తిసం ఇస్తారు, దేవునికి స్తోత్రం. ఆ నది దాటాలంటే ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఎంతమంది దాటాలి? 20-30 లక్షల మంది దాటాలి. ఎన్ని పొడలు పెడతారు? ఎన్ని బ్రిడ్జిలు పెడతారు? ఎలాగ వెళ్ళాలి? దేవుడు అన్నాడు, యెహోషువా ఇదిగో నీ ప్రజలందరూ యుద్ధ సన్నద్ధులై బయలుదేరాలి, యాజకులు మందసం పట్టుకొని ముందు నడవాలి. మీరు ఆ అధ్యాయంలో చదివితే ఇశ్రాయేలుకి 3వ అధ్యాయంలోనే ఆ తర్వాత వచనాల్లో అక్కడ తెలియజేయబడింది. 13వ వచనం చూడండి. సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసమును మోయి యాజకుల అరికాళ్ళు యొర్దాను నీళ్లను ముట్టగానే యొర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి వారు పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. దేవునికి స్తోత్రం. యాజకులు ఏం చేశారంట అండి? మందసాన్ని పట్టుకొని ముందు నడుస్తూ ఉన్నారంట. మనం విజయం పొందాలంటే మన ముందు ఎవరుండాలి? మందసం. ఈ మందసం ఎవరికి సూచనగా ఉందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సూచనగా. మన జీవితంలో ఆయన ముందు నడిస్తే మనకు అన్ని విజయాలే. దేవునికి స్తోత్రం అండి. ఆయన ముందు నడిస్తే ఆటంకాలన్నీ తొలగించబడతాయి, మార్గములు సరళం చేయబడతాయి, నువ్వు వెళ్ళే ప్రతి కార్యం కూడా సఫలమగును గాక. ఎలా బయలుదేరాలి? మనము ముందు ఆయన పెట్టుకొని బయలుదేరాలి, ప్రార్థన చేసుకొని బయలుదేరాలి, ఆయన మార్గములో నడవాలి. అప్పుడు ఆయన మన మార్గములను సరళము చేయును గాక. ఆమేన్. ప్రేమైన దేవుని బిడ్డలు గమనించండి, ఇక్కడ ఆ నది దాటేటప్పుడంట ఇశ్రాయేలులో యాజకులు మందసం పట్టుకొని ముందు వెళ్తున్నారు. అమ్మా వినండి, మీరు కళ్ళు మూసుకుంటే మందసం కనపడుతుంది అనుకుంటున్నారు. ఏంది? నా మాట ఏంటంటే మీకు అర్థమైంది. మందసం పట్టుకొని పోతున్నారు. ఎవరైతే యాజకులు ముందు పట్టుకున్నారో వాళ్ళు అరికాళ్ళు అంట నీళ్లను తాకగానే నది ప్రవాహం ఆగిపోయిందంట. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆ యాజకులే ముందు నడుచుకుంటూ వెళ్ళారు. ఎక్కడ దాకా వెళ్ళారు? నది మధ్యలోనికి వెళ్ళారు. అప్పుడు వెనక నుండి ఇశ్రాయేలు అందరూ వచ్చేసారు. ఈలోగా ఆ నది అంతా ఏమైపోయింది? ఎగువ నుండి ప్రవహిస్తున్న నీళ్లు ఎగువన ఆగిపోయాయి, దిగువ నీళ్ళు దిగువకి వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఈ నేల అంతా కూడా ఆరిన పొడి నేల మీద, దేవునికి స్తోత్రం అండి, హల్లెలూయా, ఆరిన పొడి నేల మీద యొర్దాను నది దాటి వెళ్ళారు. మోషే నాయకత్వంలోనేమో ఎర్ర సముద్రమును దాటి వెళ్ళారు. యెహోషువ నాయకత్వంలో యొర్దాను నదిని దాటి వెళ్ళారు. యొర్దాను నది ఇప్పుడు ఏమైపోయిందండి? పాయలైపోయింది. పాత నిబంధనలో బైబిల్ గ్రంథంలో యొర్దాను నది పాయలైన సందర్భాలు ఉన్నాయి. ఎన్నిసార్లు పాయలైంది యొర్దాను నది? ఎన్నిసార్లు పాయలైంది? వెరీ గుడ్. ఏలియా ఒకసారి, ఎలీషా ఒకసారి, యెహోషువ ఒకసారి. ఇంకా మీరు వెళితే మీరు చేయొచ్చు. దేవునికి స్తోత్రం. మీరు ఎవరైనా ఉత్సాహం ఉంటే వెళ్ళండి, యొర్దాను నదికి వెళ్ళి 2 పాయలగును గాక యేసు నామములో అనండి. అది 2 పాయలు అయిపోయింది, చక్కగా వెళ్ళిపోవచ్చు. దేవునికి స్తోత్రం. 3 సార్లు యొర్దాను నది పాయలైపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమని దేవుడు గమనించండి. దేవుడు ఆజ్ఞాపించాడు, సముద్రాన్ని పాయలుగమంటే పాయలేదు, నదిని పాయలుగమంటే పాయలైపోయింది. ఇప్పుడు యెహోషువ నాయకత్వంలో వారు వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు అన్నాడు, యెహోషువ, జాగ్రత్తగానండి, యెహోషువ ఈ నదిలో నుంచి మీరు దాటి వెళ్తున్నారు కదా, ఇది నదిలోంచి మీరు వెళ్ళేటప్పుడు ఏం చేయాలంటే ఆ దరికి వెళ్ళిన తర్వాత ఈ నదిలో నుంచి ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క రాయి తీసుకొచ్చి ఆ ఒడ్డుని పెట్టండి అన్నాడు. ఎన్ని గోత్రాలు ఇశ్రాయేలులో? ఎన్ని గోత్రాలండి? 12 గోత్రాలు కదా. ఈ 12 గోత్రాలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క రాయి తీసుకురామని చెప్పాడు. ఈ 12 రాళ్ళని యొర్దాను నది అవతల నిలవబెట్టించాడు. ఇవి సాక్ష్యపు శిలలు. దేవునికి స్తోత్రం అండి. ఎందుకు పెట్టాలి ప్రభు అంటే, ఇప్పుడు యెహోషువ జనరేషన్లో, ఈ తరంలో మీరు యొర్దాను నది దాటారు, రేపు తర్వాత మీకు పిల్లలు కలుగుతారు. ఆ నెక్స్ట్ జనరేషన్లో, ఆ తర్వాత తరంలో వారు అడుగుతారు, ఇక్కడ 12 రాళ్ళు ఎందుకు నిలబెట్టారు అంటే, అప్పుడు మీరు చెప్పాలి. ఏమని చెప్పాలంటే, దేవుడు ఆ రోజున
యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలు అందరూ ఈ నది దాటడానికి ఈ నదిని 2 పాయలు చేశాడు కనుక అందరూ నది దాటి ఈ నదిలో ఉన్న ఆ రాళ్ళను తీసుకొచ్చి ఇక్కడ సాక్షార్థమై నిలబెట్టారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా మైలురాళ్ళు ఉంటాయి. ఏ రాళ్ళు అండి? మైలురాళ్ళు ఉంటాయి. నీ జీవితాన్ని మలచినటువంటి, మలుపు తిప్పినటువంటి, నీ జీవితాన్ని మార్చినటువంటి, నీ జీవితంలో హెచ్చింపు కలుగు చేసినటువంటి, డెవలప్ చేసినటువంటి, అమ్మా వినండి, నీ జీవితంలో మార్పు కలుగు చేసినటువంటి ఆ మైలురాళ్ళు ఉన్నాయి. వాటిని మీరు నిలబెట్టాలి. మీరు బాప్తిసం పొందిన రోజున ఒక ప్రార్థన గుడి పెట్టి నీ బిడ్డలందరికీ చెప్పాలి, ఈ రోజున నేను నా జీవితాన్ని ప్రభుకి అప్పగించిన రోజు. దేవునికి మహిమ కలుగును గాక. డాడీ అంతకు మునుపు ఏం చేసేది వాడివి? అంతకు మునుపు నేను మంచి వ్యక్తిని కానమ్మా, అంతకు మునుపు నేను పరిశుద్ధంగా లేను, అంతకు మునుపు నాకు లోకంతో సహవాసం ఉంది, సైతాన్తో సహవాసం ఉంది. మనం సిగ్గుపడకుండా మన పిల్లలకు కానీ, మన రక్త సంబంధులకు కానీ, మన బంధువులకు కానీ, మన స్నేహితులకు కానీ అందరికీ చెప్పాలి, ఇదిగో ఈ రోజున నేను బాప్తిసం పొందిన రోజు, నా జీవితము ప్రభుకి అప్పగించిన రోజు. ప్రభు నాకు త్రాగుడు నుంచి విడుదలిచ్చాడు, నాకు జూదం నుంచి విడుదలిచ్చాడు, లేకపోతే నీ అలవాట్లు ఏమేమి మార్చాడో వాటన్నిటి గురించి సాక్ష్యం చెప్తే రేపు వారు కూడాను పాపం జోలికి వెళ్లకుండా దేవుని మీద ఆధారపడే అవకాశం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్టోబర్ నెల 8వ తారీఖున నేను మా ఆఫీస్లో ఒక మీటింగ్ పెడితే ఆ రోజున అందరికీ తలా ఒక పెన్ను గిఫ్ట్గా ఇచ్చా. ఏంటి ఎందుకని ఇస్తున్నారు సార్ మీరు అంటే, ఈ రోజున 1990వ సంవత్సరం అక్టోబర్ నెల 8వ తారీఖున దేవుడు నాకు ఈ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం ఇచ్చిన రోజు. దేవునికి స్తోత్రం. ఇది ఒక మైలురాయి నా జీవితంలో. అప్పటి నుంచి ఇప్పుడు దాకా నాకు ఉద్యోగంలో ప్రభు తోడుగా ఉన్నాడు. 2 ప్రమోషన్స్ ఇచ్చి ఈ రోజున ఈ స్థితిలో ఒక ఆఫీసర్ స్థాయిలో, ఒక మండల స్థాయి ఆఫీసులో దేవుడు నన్ను నిలబెట్టాడు. ఈ ఆఫీసర్ లెవెల్ను దీవించినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ నేను ఈ మైలురాయి మీకు జ్ఞాపకం చేస్తున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో మందిరం కట్టబోతున్నామంటే ఇది ఒక మైలురాయిగా మన పరిచర్లో ఉండును గాక. ఒక స్లాబ్ వేసామంటే ఇది ఒక మైలురాయి, ఇది ఒక మలుపురాయి, ఇది ఒక అభివృద్ధికి ఒక సూచన. 2వ స్లాబ్ బాల్కనీ, 3వ స్లాబ్, ఇది మొత్తం కంప్లీట్ కాగానే మనం ప్రతిష్ఠ చేస్తాము. ఆ ప్రతిష్ఠ చేసిన రోజు మన పరిచర్లో ఒక మైలురాయి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి సంవత్సరం కూడా మనం గుర్తుపెట్టుకుంటాం. మే నెల 1వ తారీఖున మనం ఈ స్థలంలో 350 గజాల స్థలంలో ఒక పాత మందిరం, రేకులతో కూడిన మందిరం నిర్మించుకొని ప్రతిష్ఠ చేసుకున్నటువంటి రోజు జ్ఞాపకం చేసుకుంటాం. దేవునికి స్తోత్రం అండి. నీ జీవితంలో మైలురాళ్ళు ఉన్నాయి, మర్చిపోవద్దు. చాలామంది మర్చిపోతున్నారు. పుట్టినరోజులు మర్చిపోయేవారు చాలామంది ఉన్నారు, పెళ్లి రోజు మర్చిపోయేవాళ్ళు చాలామంది ఉన్నారు. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, మీకు దేవుడు చేసిన ప్రతి కార్యాన్ని మర్చిపోకుండా మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. యెహోషువ నాయకత్వంలో ఇదిగో వారందరూ కట్టిన తర్వాత అక్కడ నుంచి వెళ్ళగానే యెహోషువతో దేవుడు చెప్పాడు, యెహోషువ వీరందరూ కూడా యొర్దాను దాటారు. కానీ యొర్దాను అంటే దేని సూచనగా ఉంది అంటే ఇది బాప్తిస్మము అనుభవానికి సూచన. యేసు ప్రభు వారు ఏ నదిలో బాప్తిస్మం పొందారు? యొర్దాను నదిలో బాప్తిస్మం పొందారు. ఇది యొర్దాను అనుభవం బాప్తిస్మానికి సూచన. ఇంకా బాప్తిస్మం పొందని వారు దయచేసి ఈ అనుభవంలోకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. బాప్తిస్మం పొందండి, మీ జీవితాలు ప్రభుకి అప్పగించుకోండి. ఇక్కడ దేవుడు యెహోషువతో అన్నాడు, వీరు యొర్దాను దాటారు కానీ వీరు సున్నతి పొందలేదు. వీరి తండ్రులు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరారు, వారు సున్నతి పొందిన వారే, కానీ వారు ఆ తరము 40 సంవత్సరాలు గతించిపోయింది. వారు చనిపోయారు. కొంతమంది సనిగారు, చనిపోయారు. కొంతమంది వ్యభిచారం చేశారు, చనిపోయారు. కొంతమంది తిరుగుబాటు చేశారు, చనిపోయారు. కొంతమంది దేవుని మీద తిరుగుబాటు చేసిన వాళ్ళు చనిపోయారు. ఇదిగో నూతన తరం వచ్చేసింది. ఈ తరం వారు సున్నతి సంస్కారము పొందలేదు. కాబట్టి వీరందరికీ సున్నతి చేయమని చెప్పగానే యెహోషువ రాతితో కత్తులు తయారు చేయించి అందరికీ సున్నతి చేశారంట. సున్నతి చేసిన తర్వాత దేవుడు అన్నాడు, ఇదిగో ఇప్పుడు ఎరుకో మైదానానికి వచ్చారు కనుక ఇక్కడ మీరు పస్కా పండుగను ఆచరించండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వారు సున్నతి పొందారు అంటే అర్థం ఏంటంటే నిబంధనలోకి వచ్చారు. దేవుడు అబ్రహాముతో నిత్య నిబంధన చేశాడు, నీ సంతానం అందరూ కూడా సున్నతి పొందాలి, ఇది నా నిబంధన. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ నిబంధనలోకి వచ్చారు. అబ్రహాం సంతానమే కానీ
అబ్రహాము వాగ్దానానికి, ఆ నిబంధనకి దూరంగా ఉన్నారు. మనమందరం కూడా దేవుని బిడ్డలమే కానీ బాప్తీసం పొందకపోతే ఆయన శిష్యులముగా మార్చబడం, ఆయన కుటుంబంలో చేర్చబడం. కాబట్టి మనం అందరూ కూడాను బాప్తీసం పొందాలి. అప్పుడే ఆ కుటుంబంలో చేర్చబడతాం, అప్పుడే ఆయన శిష్యులుగా మార్చబడతామండి. తనను ఎందరు అంగీకరించెదరో వారందరికీ ఆయన కుమారులవుటకు అధికారం ఇచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు పస్కా పండుగను ఆచరించండి. యెరికో మైదానంలో పస్కా పండుగను ఆచరించమని చెప్పినప్పుడు ఇదే అధ్యాయంలో, తర్వాత అధ్యాయంలో మనం చదువుతామండి. ఆ పస్కా పండుగ గురించి ఒక మాట చదువుకొని మనం ప్రార్థన చేసుకుందామా. 5వ అధ్యాయంలో 10వ వచనంలో చూడండి. ఇశ్రాయేలీయులు గిల్గాల్లో దిగి ఆ నెల 14వ తేదీన సాయంకాలమున యెరికో మైదానంలో పస్కా పండుగను ఆచరించిరి. దేవునికి మహిమ కలుగునుగాక. 13వ వచనం చూడండి. యెహోషువ యెరికో ప్రాంతమున ఉన్నప్పుడు అతడు కనులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ అతని ఎదుటకు వెళ్ళి, నీవు మా పక్షముగా ఉన్నవాడువా, మా విరోధుల పక్షముగా ఉన్నవాడువా అని అడుగగా అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానని. యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారం చేసి, నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చిందేమని అడిగాను. గమనించండి, ఇక్కడ ఆ యెరికో మైదానములో వారు పస్కాను ఆచరించిరి. పస్కాను ఆచరించడం అనేది దేనికి సూచనగా ఉందంటే సంస్కార ఆరాధనకు సూచనగా. ఆయన శరీరము, ఆయన రక్తము మనం తీసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజున బల్లారాధనలో పాల్గొనడానికి మనం అందరూ వచ్చాం. ఎంతమంది సిద్ధపడి వచ్చిన్నారు? సిద్ధపడి వచ్చినారంటే అర్థం ఏంటి? వైట్ డ్రెస్ వేసుకొచ్చారా? సిద్ధపాటు అంటే అర్థం ఏంటి? ఉపవాసం ఉండి వచ్చారా? సిద్ధపాటు అంటే అర్థం ఏంటి? యోగ్యముగా మనం బలలో పాల్గొనాలి. ఏమండి? యోగ్యముగా మనం బలలో పాల్గొనాలి. నెలకొకసారి మనం అందరం కూడాను బలలో పాల్గొంటున్నాం కనుక అందరూ కూడాను అవకాశం అంతవరకు వైట్ డ్రెస్లోనే రమ్మని చెప్పాం కదా. ప్రతి నెల గుర్తు చేస్తే కొంతమంది గుర్తుపెట్టుంటారు, లేకపోతే గుర్తు ఉండదు. అవునా? అందరం కూడాను సిద్ధ మనసు. ముందు ఏం కావాలండి? సిద్ధ మనసు. అలాగే యోగ్యముగా మనం బలలో నేను పరిశుద్ధుడని కనుక మీరును మనం ఎలా తీసుకోవాలంటండి? పరిశుద్ధమైన హృదయంతో తీసుకోవాలి. ఒకవేళ పోయిన సంస్కార ఆరాధన నుండి ఈ సంస్కార ఆరాధన వరకు ఒకవేళ మనం ఏదన్నా పొరపాటు చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడే జ్ఞాపకం చేశాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ప్రభువా నేను తెలియక పొరపాటు చేశాను, ఇప్పుడు మారు మనసు పొందుతున్నాను అని మనము మారు మనసు పొందాలి. అదే పొరపాటు మరలా ఎప్పుడిగా చేయకూడదు. మారు మనసు పొందామంటే ఇది మారు మనసు అనుభవం. యోగ్యముగా పరిశుద్ధముగా మనం బలలో పాల్గొనాలి. పస్కా పండుగను ఎక్కడ ఆచరించారంటే యెరికో మైదానంలో. ఆ పండుగ ఆచరించిన తర్వాత అంట ఆ మైదానంలో దేవుని ప్రత్యక్షత యెహోషువ చూశాడు. దేవునికి స్తోత్రం. ఇదిగో యెహోవా సేనానిగా నేను వచ్చి ఉన్నానయ్యా అన్నాడంట. దేవునికి స్తోత్రం అండి. ఆ సేనాని యెహోషువకి తోడుగా ఉన్నాడు కనుకని 31 మంది రాజులను జయించాడు. దేవునికి స్తోత్రం. ఆయన బలవంతుడైన దేవుడు నీకు తోడుగా ఉంటే ప్రతి కార్యములో కూడా నీవు విజయము పొందుదువు గాక. ఆమేన్. ఆయన మనకు తోడుగా లేకపోతే మనం ఏ విజయాన్ని కూడాను పొందలేమండి. ఆయన తోడుగా ఉంటే ఎంత పెద్ద యుద్ధంలోనైనా సరే మనం విజయము పొందుదుము గాక. యెహోషువ జీవితంలో మనం నేర్చుకోవాల్సినవి, ఆయన మొట్టమొదట పరిచారకుడిగా తన యొక్క జీవితాన్ని ప్రారంభించాడు. నమ్మకమైన పరిచారకుడిగా ఉన్నాడు. ఈ రోజున దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేలులకు నాయకుడిగా ఏర్పాటు చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. యుద్ధ సన్నద్ధుడై ఉన్నాడు. పరాక్రమం కలిగిన యుద్ధ అభ్యాసం చేసిన వాడిగా ఉన్నాడు. ఉపవాస ప్రార్థనలు అంటే ఏంటంటున్నారు? ఉపవాస ప్రార్థనలు అంటే మనం యుద్ధం ప్రాక్టీస్ చేయటం, మన కడుపు మార్చుకోవటం అంటే, ఆలోచనలు బంధించుకోవటం అంటే, దేవుని సన్నిధిలో కూర్చోవటం అంటే. కొంతమంది గురికి కూర్చోలేరు, దేవుని మందిరంలో గురికి కూర్చోలేరు, దేవుని పాదముల యొద్ద సరిగ్గా కూర్చోలేరు. ఇది ఎప్పుడు నేర్చుకుంటామంటే ఉపవాస ప్రార్థనలోనే నేర్చుకుంటాం. మనసు ప్రభు మీద పెట్టుకొని, ఆశ ప్రభు మీద పెట్టుకొని, ఆయన పాదాలు పట్టుకొని మనము గోజాడి ప్రార్థన చేయట, కన్నీటి ప్రార్థన చేయట ఉపవాస ప్రార్థనలోనే నేర్చుకుంటాం. ఇది మనం నేర్చుకోవాలి. 2, ఆయన యుద్ధ సన్నద్ధుడిగా యుద్ధంలో విజయం పొందిన వాడిగా ఉన్నాడు. అలాగనే 3, దేవుని కొరకు అద్భుత కార్యాలు జరిగించినటువంటి ఒక విశ్వాస వీరుడిగా ఆ యొర్దాను నదిని వారు దాటారండి. అలాగనే ఆయన పస్కా పండుగలో పాల్గొన్నాడు, పరిశుద్ధపరచబడిన అనుభవానికి వచ్చాడు. అలాగనే ఆయన ప్రత్యక్షతను చూసినటువంటి గొప్ప అనుభవాన్ని పొందాడు. ఈ అనుభవాలన్నీ కూడా ప్రభు మనందరికి దయచేయను గాక.
ప్రార్థన చేద్దామా? దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, షకీనా ప్రార్థనా మందిరము దేవుని కృప వలన 2012వ సంవత్సరము మే నెల 1వ తారీఖున ప్రతిష్ఠ చేయబడి దేవుని పరిచర్లో అనేక మందికి దీవెనకరంగా ఉండడానికి ప్రభు కృప ఇచ్చి ఉన్నారు. దేవుడు ఆ మందిరము నిండిపోనట్లుగా అనేక మందిని ప్రభు నడిపించున్నారు. మందిరము సరిపోకపోవడం వలన మందిరం ప్రక్కనే ఉన్న ఖాళీ స్థలము కొనడం జరిగింది. 180 గజాల ఈ స్థలము తీసుకోవడానికి ప్రభు కృపను గ్రహించి ఆశీర్వదించారు. ఈ స్థలము భారీ వ్యయంతో కూడుకుంది కనుక ఈ స్థలమునకు కావలసినటువంటి మరి అవసరతలు చాలా ఉన్నాయి. దయచేసి ప్రభు మీ హృదయంలో ప్రేరేపించిన ప్రకారముగా మీరు మీ కానుకలు, అర్పణలు, మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ఈ పరిచర్లో మీరు పాలుపంపులు కలిగి దేవుని యొక్క దీవెన పొందవలసిందిగా ప్రభు నామమున మనవి చేస్తూ ఉన్నాం. మీ కానుకలు, మీ అర్పణలు మా యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్కు పంపించాలనుకున్నవారు బ్యాంక్ అకౌంట్ నెంబర్ పంపించండి. వ్యక్తిగతంగా మమ్మల్ని కలిసి మీరు ఇవ్వాలనుకున్నవారు వ్యక్తిగతంగా కలిసి మీరు ఇచ్చి దీవెనలు పొందాలని ప్రభు నామమున మనవి చేస్తూ ఉన్నాం. ఈ దేవుని కార్యంలో మీరు పాలుపంపులు కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నందుకు ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి.